మహానాడు ప్రాంగణానికి సీఎం చంద్రబాబు ప్రస్తుతం చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన ప్రజలకు చేకూర్చు. మహానాడు ప్రాంగణానికి ప్రస్తుతం సీఎం చంద్రబాబు చేరుకున్నారు. టీడీపీ నేతలు ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ స్టేజ్ పైన పలకరిస్తూ ప్రస్తుతం సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. మహానాడు ప్రాంగణం అంతా ప్రస్తుతం పసుపుమయంగా మారిపోయింది. ఇప్పటికే గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ముందుగా అక్కడికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఫోటో ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. మహానాడు ప్రాంగణంలోనే ఫోటో ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఫోటో ఎగ్జిబిషన్ని ప్రస్తుతం ప్రారంభించి అనంతరం స్టేజ్ పైకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లోనే ఆయన ప్రారంభ ఉపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు. వారందరిలో జోష్ నింపేందుకు, అలాగే వారిని ఉత్సాహవంతం చేసేందుకు, అలాగే ఈ 3 రోజుల పాటు మహానాడులో ఏం జరగబోతోంది, కార్యక్రమాలన్నీ కూడా వివరించేందుకు ఈ ప్రారంభ ఉపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు. అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి. ప్రస్తుతం మహానాడుకు సంబంధించి ఈ రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. మహానాడు కార్యక్రమంలో భాగంగా 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడు టీడీపీకి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. అంతేకాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు ఈ కార్యక్రమాన్ని. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి కూడా టీడీపీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్ళంతా కూడా కార్యక్రమానికి వస్తుంటారు. సో ప్రస్తుతం ఆ మహానాడు ప్రారంభం జరుగుతోంది. ముందుగా టీడీపీ జెండాని ఆవిష్కరిస్తున్నారు సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లోనే ప్రారంభ ఉపన్యాసాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు, అంతేకాకుండా తెలుగు తమ్ముళ్ళకి దిశానిర్దేశం చేసే దిశగా, అలాగే రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి అనే విధంగా, అంతేకాకుండా వారిలో ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతోందని అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం తెలుగు తమ్ముళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని పసుపు జెండాలతో, టీడీపీ జెండాలతో రెపరెపలాడిస్తున్నారు. మరోపక్క మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండే కాకుండా ఎక్కడెక్కడి నుండో కూడా మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేందుకు, పార్టిసిపేట్ చేసేందుకు కూడా వస్తుంటారు. సో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోపక్క స్టేజ్ పైన కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా ఆసీనులు అయ్యే విధంగా ఏర్పాట్లయితే చేయడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అంతేకాకుండా టీడీపీ జెండాని కూడా ఆవిష్కరించారు. మరి కాసేపట్లోనే ప్రారంభ ఉపన్యాసాన్ని సీఎం చంద్రబాబు ఇవ్వబోతున్నారు.
వారిలో ఉత్సాహాన్ని నింపబోతున్నారు. అంతేకాకుండా 3 రోజుల కార్యక్రమానికి సంబంధించి కూడా ఆయన ప్రసంగించబోతున్నట్టు మనకు తెలుస్తోంది. ఇంకో పక్క సీఎం చంద్రబాబు మహానాడు కార్యక్రమానికి చేరుకున్న వెంటనే ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. ఫోటో ఎగ్జిబిషన్ లో ఇప్పటి వరకు జరిగిన మహానాడుకి సంబంధించే కాకుండా కీలకమైన అంశాలకు సంబంధించి టీడీపీ ఫోటో గ్యాలరీ అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా స్టేజ్ పైకి విచ్చేసిన వెంటనే స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల ధరింపచేసి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం టీడీపీ జెండాని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు మరియు ముఖ్య నేతలంతా. మరి కాసేపట్లోనే ప్రారంభ ఉపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో మనం స్క్రీన్లో చూస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఒక పక్క సీఎం చంద్రబాబు ఇంకో పక్క నారా లోకేష్ కూడా వారిని పరామర్శిస్తూ వారందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ మనకు కనిపిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతోంది. ప్రారంభ ఉపన్యాసాన్ని సీఎం చంద్రబాబు ఇవ్వబోతున్నారు. అనంతరం మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారం జరగబోతున్నాయి. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు, అంతేకాకుండా ఈ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అని వాటిలో పార్టిసిపేట్ చేసేందుకు టీడీపీ క్యాడర్ అంతా కూడా అక్కడికి చేరుకుంది. మొత్తం పసుపు మయంగా మార్చేశారు. కడప నగరం మొత్తం కూడా ప్రస్తుతం టీడీపీ జెండాలతో రెపరెపలాడుతూ కనిపిస్తోంది. ఇంకో పక్క రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారిపోయాయి. ఎక్కడెక్కడి నుండో ఇంకా టీడీపీ కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు వస్తూనే ఉన్నారు. ఒక పక్క ట్రాఫిక్కి కూడా ఎటువంటి అంతరాయం రాకుండా ఏర్పాట్లు అనేవి జరిగాయి. మరి కాసేపట్లోనే స్టేజ్ పైన ప్రారంభ ఉపన్యాసాన్ని సీఎం చంద్రబాబు ఇవ్వబోతున్నారు. అతిరథ మహారథులకు, ప్రపంచం నలుమూల నుండి విచ్చేసిన ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతోంది. ఎన్నో సవాళ్లను, మరెన్నో సంక్షోభాలకు ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తెలుగు జాతి కోసం శ్రమిస్తున్న అవిశ్రాంత పోరాట యోధుడు, కాలంతో పాటు పరుగులు పెడుతున్న నిత్య శ్రామికుడు, అపారమైనటువంటి పాలనా అనుభవం, అనుక్షణం కష్టపడేటువంటి తత్వం, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే నేర్పరితత్వం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమాన గణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు మనకుండడం మన అదృష్టం. అటువంటి మన నాయకుడికి ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ, జీవితకాలం జెండాను భుజాల మీద మోస్తూ, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పనిచేసినటువంటి కార్యకర్తలకు, అశువులు పాసినటువంటి కార్యకర్తలు, నేతలకు ఈ మహానాడు వేదిక ద్వారా వారికి సంతాపం తెలియజేసేటువంటి కార్యక్రమం, వారితో పాటు పెహల్గాం మృతులకు, వీర సైనికులకు సంతాపాన్ని తెలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఈరోజు కడప మహానాడు కార్యక్రమంలో సంతాప సభ, సంతాప తీర్మానము ఏర్పాటు చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన, గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం ఏలాడు. పొరపాటున ఓటు వేసి
తప్పు చేసినామని చెప్పి